నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అంటే ఇదే ఫ్రెండ్స్. అందరికీ చెప్తా వినండి, చూడండి ఏం జరిగిందో. నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. మా బావ, నేను, మా అక్క, మా మమ్మీ, మా తమ్ముడు అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం అందరం బయటికి వెళ్తున్నాం ఫంక్షన్కి. పులివెందుల టు బెంగళూరు. డీజిల్ చూసుకోలేదు, మధ్యలో బండి అయిపోయింది. పెట్రోల్ బంకులు దగ్గరలో ఎక్కడ లేవు. టైం చూస్తే నైట్ 1 అవుతుంది. ఎక్కడ దొరక్క ఇంకా లారీలు పోతుంటాయి కదా, లారీలు ఆపి చాలా రిస్క్ చేసి ఒక 3 లీటర్స్ పట్టించుకొని వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించాం. ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత హైవే ఎక్కినాం. హైవేలో ఒక 50 కిలోమీటర్స్ వరకు వచ్చాం. 50 కిలోమీటర్స్ దాటిన తర్వాత మళ్ళీ పంచర్ బండి. ఇట్లా అవుతుందని అసలు ఊహించలేదు. మళ్ళీ పంచర్ అయింది. స్టెప్నీ ఉండి సరిపోయింది. స్టెప్నీ ఉండి అక్కడే మార్చేసుకొని చేంజ్ చేసేసినాం. కరెక్ట్ చాయ్ బండి దగ్గరనే అయిపోయింది. అట్లే చాయ్ తాగుతూ నిదానంగా చేంజ్ చేసుకున్నాం. అసలు ఎప్పుడూ చేయలేదు, టైర్ ఇప్పడం కానీ ఆ జాకీ కానీ ఎప్పుడు యూజ్ చేయలేదు. అట్లాంటిది ఈరోజు యూజ్ చేసినాం. అదొక వింత. మంచిగా బొంగులు తింటూ చాయ్ తాగుతూ మొత్తానికి కంప్లీట్ చేసినాం అనమాట. టైర్ చేంజ్ చేసేసినాం. ఇంకా మళ్ళీ స్టార్ట్. ఈ జర్నీలో హైలైట్ ట్విస్ట్ ఏంటిదంటే ఈ పంచర్ అవ్వడం, డీజిల్ అయిపోవడం ఇది కాదు ట్విస్ట్ ఏంటిదంటే మేము 9 గంటలకు బయలుదేరాల్సిన వాళ్ళము నైట్ 12 గంటల వరకు పోవద్దని చెప్పారు ఇంటి దగ్గర. ఎందుకంటే 12 తర్వాత మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఇంత మంచి ముహూర్తం ఉంటుందని చెప్పి కళ్ళ కూడా ఊహించలేదు ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అయిపోయిందో. మంచి ముహూర్తం అని చెప్పి పంపించారు, ఎట్లా అయిపోయిందో చూడండి. 2 ట్విస్టులు. ఇట్లా అయితే అని ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.